బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది అంటూ కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీకి ఎంపీ ఎన్నికలో ఒక్క సీటు రాలేదని 7 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రగతి భవన్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు అంటూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ శకం ముగిసిందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ జైలుకు ఖాయమంటూ ఆయనను దేవుడు కూడా కాపాడలేడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఎన్నటి లేని విధంగా ఒక రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి మొన్నటి వరకు క్యాట్ చైర్మన్ గా ఢిల్లీలో మొన్న 6 నెలల వరకు క్యాట్ చైర్మన్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లకు బాస్ ఆయన. ఆ ట్రిబ్యునల్ చైర్మన్ గా, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 20 ఏళ్ళ హైకోర్టు జడ్జిగా ఆంధ్రప్రదేశ్లో ఎల్ నరసింహారెడ్డి అంటే నిజాయితీకి మారు పేరు. అలాంటి న్యాయమూర్తి లేడని చెప్పి దేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాంటి న్యాయమూర్తిని యాదాద్రి అలాగే ఛత్తీస్గఢ్కి వెళ్ళి కరెంటును విపరీతమైన ధర కొనుక్కొని కమిషన్ల పేరు మీద 1000 కోట్లు సంపాదించిందని చెప్పి 2వ అసెంబ్లీ సెషన్ లో నేనే ఆ రోజు దాని మీద లేవట్టిన. రాష్ట్రాలలో ఎన్నటి లేని విధంగా ఒక